బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా ఉండకుండా చేసేందుకు మీ వంతు ప్రయత్నం విపరీతంగా చేస్తున్నారు. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి నేను దీనిపైన చాలా పోస్ట్ పెట్టాను. సే నో టు బెట్టింగ్ యాప్స్ అని కూడా మీరు బాగా ప్రమోట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పీపుల్ని టార్గెట్ చేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంది? ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఏ నేషనల్ ప్రాబ్లమ్. అప్పుడు కూడా లోన్ యాప్స్ గురించి మాట్లాడింది మనం ఫస్ట్ తెలంగాణలోనే, అంతకుముందు ఎవరు మాట్లాడలేదు. సన్నీ యాదవ్ 30 కోట్ల వరకు అబ్బాయి సంపాదించాడనేది ఒక పుకారు. ఎంతమంది ప్రమోట్ చేస్తే అంత వాళ్ళకి డబ్బులు వచ్చేది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఇట్లా డబ్బులు విసిరేసడము, కొత్త కొత్త బండి కాల్చడము, ఇట్లా పోయాను కెమెరా తీసుకొచ్చాను. ఈ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ కూడా యాప్ నుంచి బయటకు వస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. మీ భయానికి నా భయానికి కొంచెం పోలీస్ భయానికి వాళ్ళు డిలీట్ చేయ ఉండొచ్చు, బట్ అది తప్పే కదా. చట్టం తన పని చేయాల్సి వస్తుంది. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. మనీ లాండరింగ్ చట్టం పెట్టడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమందిని యూజ్ చేసుకొని పబ్లిక్ను ముంచారో తెలియదు కదా. చాలామంది ఆర్టీసీ ఎండీలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సంస్థ ఉంటుందా లేదన్న పరిస్థితి నుంచి సంస్థని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆర్టీసీలో మీరు వచ్చిన తర్వాత ఇప్పటికే ఎటువంటి మార్పులు గమనించారు? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ రావడం మనకు ఆర్టీసీకి, ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరిగింది, ఒక వరం లాంటిది. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, మా సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. మీరు అన్వేషితో మాట్లాడినప్పుడు మీరు పంచుకున్న విషయాలు ఏంటి? వాళ్ళ ఇంట్లో కూడా ఈ ఒక్క బెట్టింగ్ వల్ల విషాదం జరిగింది. మనకి చాలా ట్రోలింగ్ అయిందంటే, చాలా బెదిరింపు వచ్చా అంటే. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రస్తుతం బిగ్ టీవీతో ఉన్నారు. ముందుగా బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషన్ చేస్తున్న వారిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా సజ్జనార్ పిలుపునిచ్చారు. సజ్జనార్ పిలుపునకు అందుకొని బిగ్ టీవీ కూడా అదే రీతిలో బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి కూడా ప్రమోషన్ చేస్తుంది. ప్రస్తుతం సజ్జనార్ గారికి మనం కృతజ్ఞతలు చెప్దాం. నమస్తే సార్. నమస్తే. బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా ఉండకుండా చేసేందుకు మీ వంతు ప్రయత్నం విపరీతంగా చేస్తున్నారు. అంటే ప్రజల్ని మోసం చేయడం కావచ్చు, యువత చెడిపోవడం కావచ్చు. ఇవన్నీ ఉండకూడదనేది మీ యాంగిల్. అంటే మీకు అందులో కనిపించిన అంశం ఏమిటి? యాక్చువల్గా వీళ్ళు చేస్తున్న యాప్స్కి సంబంధించి కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి కావచ్చు. ముఖ్యంగా మీకు మరియు బిగ్ టీవీ యాజమాన్యానికి పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే గత 1 వీక్ నుంచి మీరు బాగా అంటే బాగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని మీరందరూ కూడా బాగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మీ వీడియోస్ చూశాను, మొన్న కూడా చేశాను. సే నో టు బెట్టింగ్ యాప్స్ అని కూడా మీరు బాగా ప్రమోట్ చేశారు. సో మీ అందరు కూడా నేను పేరు అభినందిస్తూ, ఎస్ మీరు అన్నట్లు ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఒక సొసైటీ కన్సర్న్. ఇది మనము బెట్టింగ్ యాప్స్ ఒకటి మనము పెట్టడము, ఎవరు తయారు చేసి ప్లస్ అదేవిధంగా అప్లోడ్ చేయడము, తర్వాత అది ప్రమోట్ చేయడం అనేది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్యలో మనము చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది కానీ బట్ అది వాళ్ళకి అంత పెద్ద బిజినెస్ రాలేదేమో. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళు పట్టుకుంటే మనకి ఈజీగా పబ్లిక్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని వాళ్ళకున్న మంచి ఫాలోయింగ్ని ఆసరగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్లో దింపడము, దాని ద్వారా వాళ్ళు ఎంతమంది ప్రమోట్ చేస్తే అంత వాళ్ళకి డబ్బులు వచ్చేది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఇట్లా డబ్బులు విసిరేసడము, కొత్త బండి కాల్చడము, ఇట్లా పోయాను కెమెరా తీసుకొచ్చాను, ఇట్లా చెప్పడంతో ఏదో ఒక రకమైన గ్రామీణ ప్రాంతంలో ఏముంటుందండి, ఏమో అమ్మో చేస్తే డబ్బులు వస్తుంది కదా, అందరికీ ఆశ ఉంటుంది. ఆ ఆశని ఆసరిగా తీసుకొని వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించి వాళ్ళు వేరే ఇంకోటి వాళ్ళని బలి చేయడం అనేది చాలా నేరము, సొసైటీ కన్సర్ను, చట్ట విరుద్ధం కూడా. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అది చట్ట విరుద్ధము. సో అందుకు మనము ఈ ఒక ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారు కూడా కోరడం జరిగింది. మనం ఒక మొన్న ఎందుకు ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి నేను దీనిపైన చాలా పోస్ట్ పెట్టాను. దాన్ని చూసి మన సిపి వైజాగ్ బాగ్జీ సార్ ఇమీడియట్లీ కేసు కట్టడము, తర్వాత అరెస్ట్ చేయడము. ఇక్కడ కూడా మన సూర్యాపేట ఎస్పీ, అంతకుముందు ఉన్న సన్ప్రీత్, మరి ఇప్పుడు ఉన్న ఎస్పీ నరసింహులు ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడము చాలా ఒక మంచి అంటే మూమెంటం వచ్చింది. ఏమంటే ఎస్ వీళ్ళు చేస్తున్నారనేది ఒకటి రుజువు అయిపోయింది. తర్వాత కూడా చాలామంది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి ప్లస్ అదేవిధంగా మీడియా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీనిపైన ఒక బాగా టేకప్ చేయడంతో పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావడం జరిగింది. మిగతా పోలీస్ ఆఫీసర్లతో కూడా మీరు రెగ్యులర్ కోఆర్డినేట్ చేస్తున్నట్టు, అంటే డీజీపీ గారితో కావచ్చు, మిగతా సిపి గారితో. ఓవరాల్గా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎలాంటి సిస్టమ్ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే మెయిన్ ఏమంటే ఇప్పుడు పబ్లిక్ ముందు రావాలి. పబ్లిక్ ముందుకు వచ్చి లేదు నేను ఇట్లా ఆడాను, ఇట్లా లేదంటే ఇట్లా చేశాను, కేసు ఫలానా యాప్ ఉందని చెప్తే మనకు ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఫాలో చేస్తే ఇది ప్రమోట్ చేయడం వల్ల ఇట్లా చేశారని చెప్పి ఇంకా కొంచెం కేసు ఎక్కువ కట్టడం జరిగితే, రిజిస్టర్ కావడం జరిగితే దెన్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మీరు చూసుంటారు అప్పుడు లోన్ యాప్స్ కూడా అట్లనే అయింది.
ఇనిషియల్గా ఏదో సార్ మనం అప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఫస్ట్ కేసు కట్టడంతో అది బయట రావడం జరిగింది. స్కామ్ బయటకు వచ్చింది. Yes. అదేవిధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా అప్పుడు చేసినప్పుడు కూడా ఇట్లా చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా అవుతుంది. అట్లానే ఇది కూడా మనము ఒకసారి అవేర్నెస్ వచ్చి కేసు రిజిస్టర్ వస్తే అప్పుడు ఒక అంతకుముందు మన 2008-9లో మీరు అప్పుడు కూడా చూసుంటారు. అప్పుడు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా మంది సూసైడ్ చేసి సూక్ష్మ రుణాలు సిఐడిఎస్పీ ఉన్నప్పుడు మీరు చాలా చాలా అప్పుడు కూడా జరిగింది. మొన్న కూడా డిజిటల్ అరెస్ట్ పైన కూడా మనం ఎవరు ఏం ఇంకా అనలేదు. అప్పుడే మనం ఆల్మోస్ట్ 6-7 months నుంచి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మా వీడియోని యూజ్ చేసుకుని అది దేశవ్యాప్తంగా అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. సో అట్లా చేయడంతోనే అవేర్నెస్ వస్తే కేసు రిజిస్టర్ అయితే దీనికి ఎట్లా పరిష్కారం అనేది అప్పుడు బయటపడుతుంది. సన్నీ యాదవ్ గురించి మీకు ఆల్రెడీ ఇన్పుట్స్ తెలిసి ఉంటాయి. బిగ్ టీవీ కూడా సన్నీ యాదవ్ ఇంటికి వెళ్ళి మాట్లాడింది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఒక మెడికల్ షాప్ నడుపుకుంటారు. కానీ 30 కోట్ల వరకు ఆ అబ్బాయి సంపాదించాడు అనేది ఒక పుకారు. సో ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళందరిపైన కొన్ని సెక్షన్లని పోలీసులు పెడుతున్నారు. కానీ అంటే ఇంకా వాళ్ళపైన అంటే ఎలాంటి సెక్షన్లు పెడితే జైలు ఇంత ఇలా ఉంటుందని చెప్తే కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు పోలీస్ ఆఫీసర్గా అంటే మనం ఏమంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఎట్లా ఏమాత్రం మనీ లాండరింగ్ చేశారా, లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా అనేది బయటపడుతుంది. ఇప్పుడు పెట్టిన మీ సెక్షన్స్ ఐటీలో ఉండొచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ కింద పెట్టుంటారు. బట్ ఇంకా మనము లోతుగా వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేశారు, ఎట్లా వాళ్ళకు డబ్బులు వచ్చింది, వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టారనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా వేరే సెక్షన్స్ కూడా మనము యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దీని నాన్ బెయిలబుల్ దీన్ని చూసి మళ్ళీ కొంతమంది ఏమాత్రం సూసైడ్ చేసుకుంటూ కూడా ఆ కేసెస్ కూడా మనము లింక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈయన ఫాలో చేసి ఉంటారు. చాలామంది అది మా దృష్టి కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇట్లా ఈయన ఫాలో చేయడం వల్ల మనం వాడు చేసి, ఎందుకంటే చాలామందికి ఇదేదో నార్మల్ సూసైడ్ అనుకొని అంటూ ఉంటారు. సో అది అంతా లింక్ చేస్తే అప్పుడు గ్రావిటీ ఆఫ్ ద కేసు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది ఈ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ కూడా యాప్ నుంచి బయటకు వస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. సో కొంత మార్పు కనిపిస్తుంది. ఆ మార్పును ఏ విధంగా చూడొచ్చు? సమాజంలో మార్పు జరుగుతుందంటే సమాజానికి కూడా చాలా మేలు జరుగుతున్నట్టే. అంటే మార్పు ఉంది కానీ బట్ వాళ్ళు తెలుసు కదా ఎవరు చేశారు. ఇప్పుడు ఏదో డిలీట్ చేస్తున్నారు, మీ భయానికి నా భయానికి కొంచెం పోలీస్ భయానికి వాళ్ళు డిలీట్ చేయవచ్చు. బట్ అది తప్పే కదా. వాళ్ళు దాని నుంచి లాభం పొందారు కదా. చాలామంది వేలాది మంది నష్టపోయి ఉంటారు కదా. దానికి పరిష్కారం ఉండాలి కదా. సో డెఫినెట్లీ వాళ్ళు చట్టం తన పని చేయాల్సి వస్తుంది. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. అదేవిధంగా దీంట్లో కూడా 2 భాగాలు ఉన్నాం. వాళ్ళకి ఏమంటే కొంతమంది ప్రమోట్ చేయకుండా ఉండి ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రమోట్ చేస్తూ ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన కూడా మనం లోతుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో వీన్ని చట్టాల పరంగా చూస్తే పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి అవకాశం ఉంటుందా? కొంతమంది ఇప్పుడు యాప్ని ఆల్రెడీ ప్రమోషన్ చేశారు, డిలీట్ చేస్తున్నారు. సో అది కొంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ సమాజం సైలెన్స్ అయినంత వరకే అది ఓకే. సో చట్టాలు ఇంకెలా ఉండాలి? అంటే పూర్తిగా నిర్మూలించడానికి మీ నుంచి వచ్చే సలహాలు కానీ సూచనలు కానీ? అంటే మెయిన్ ఏమంటే ఇది యాప్స్ అనేది మనం ఎక్కడి నుంచి పుట్టి వస్తున్నాం అనేది మనము తెలుసుకోవాలండి. ఎవరు ప్రమోట్ చేస్తున్నారో. సో అందుకు ఈ కేసెస్ రిజిస్టర్ అయినావు కదా, కొంచెం పోలీసు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే, సపరేట్ టీం పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు మనము ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది, చట్టంలో మార్పు తీసుకురావాలి, లేదంటే ఎక్కడాదో ఒక రెగ్యులేటరీ పెట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా బయటపడుతుంది. ఐ థింక్ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో మనీ లాండరింగ్ చట్టం పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా నడుస్తున్న వ్యవహారం ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇది అదే ఇప్పుడు వాళ్ళు పోలీస్ కూడా కొంచెం చేసి ఇట్లా మీరు అన్నారు కదా 30 కోట్లు వచ్చిందంటే అది ఎంత రోజులో వచ్చింది, ఎట్లా వచ్చిందా, నీకు ఎవరు వచ్చి ఇచ్చారు, లేదంటే బ్యాంక్ నుంచి వచ్చిందా, అది ఏ కంట్రీ నుంచి వచ్చిందా, ఏ స్టేట్ నుంచి వచ్చిందని చెప్పి తెలిస్తే అప్పుడు మొత్తం మనము బయట తీసుకొస్తూ వాళ్ళు ఇలాంటి ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమందిని యూజ్ చేసుకొని పబ్లిక్ను ముంచారో తెలియదు కదా. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ బిగ్ స్కామ్. ఇప్పటికి మీరు అన్వేష్తో మాట్లాడారు, ప్రపంచ యాత్రికుడు ఇమ్రాన్ కావచ్చు, మిగతా చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. మీరు అన్వేష్తో మాట్లాడినప్పుడు మీరు పంచుకున్న విషయాలు ఏంటి మామూలుగా? అంటే బేసిక్లీ ఆయన కూడా చూశారు. ఎందుకంటే నేను కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఈ మధ్యలో బాగా ప్రచారం చేస్తున్నాను అని చెప్పి తెలిసింది. సోషల్ మీడియాలో నేను కూడా చాలా పోస్ట్ పెట్టడంతో ఆయన కూడా నాకు కాంటాక్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా సొంతంగా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈ ఒక్క బెట్టింగ్ వల్ల విషాదం జరిగింది. సో దాన్ని ఆసరా తీసుకుని ఆయనకు చాలా ప్రలోభ పెట్టారంట. ఆయన చెప్తున్నారు, నాకు కూడా చాలా అడిగారు సార్ డబ్బులు, నాకు ఇంత వస్తుందని చెప్పి నేను అస్సలు ఒప్పుకోలేదు, నేను అస్సలు ఆ జోలికి పోలేదు. వాళ్ళు ఎంత నాకు ఆయనకు చాలా ట్రోలింగ్ అయిందంటే, చాలా బెదిరింపు వచ్చాయంటే, బట్ ఆయన చాలా పక్కద్బందీగా లేదు ఇది ఫైట్ చేయాల్సిందని చెప్పి ఆయన అనుభవం కూడా నాకు చెప్పడం జరిగింది. సో దాన్ని మనము ఆయన కూడా తర్వాత ప్రమోట్ చేయడము, తర్వాత మనం కూడా కొన్ని కేసెస్ టేకప్ చేయడంతో పబ్లిక్ కూడా బాగా ఒక మంచి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మీడియా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా టేకప్ చేయడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చారు, లేదు సార్ మనం కూడా చేస్తానని చెప్పి ఇట్లా ప్రజలు కూడా ఒక మంచి అవేర్నెస్ రావడానికి అవకాశం అయింది. సురేఖవాణి లాంటి
వాళ్ళ కూతురు కూడా ఈ బెట్టింగ్ షాప్స్ నేను ప్రమోషన్ చేయడం వల్ల నాకు తప్పు జరిగిందని చెప్పింది. కానీ ఏంటంటే అటువంటి వాళ్ళపైన కూడా అంటే ఆమని కాదు మిగతా కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సమ్ పీపుల్. సో వాళ్ళపైన కూడా కేసులు పెడితే కొంత తగ్గుతుందనేది కొంతమంది చెప్తున్న వాదన. అంటే ఇప్పుడు అదే కాదు, పోలీస్కు మనము డెఫినెట్లీ కేసు కట్టాల్సిందే. ఎక్కడెక్కడ వాళ్ళు కంప్లైంట్స్ వస్తే కడితే బయట ఇష్యూస్ ఏమేమి ఉంది, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మొత్తం ఈ స్కామ్ని అనర్త్ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చినట్లు ఉంటుంది. బెట్టింగ్ అనేది ఓవరాల్గా ఇల్లీగల్. అసలు ఏ బెట్టింగ్ అయినా కూడా ఇల్లీగల్. 2 తెలుగు రాష్ట్రాల పీపుల్ని టార్గెట్ చేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంది? వాటిని కంట్రోల్ చేయడే సిస్టమ్ మన దగ్గర లేకపోవడమా? లేకుంటే జనాలు కూడా అత్యుత్సాహం అంటే చేతిలో ఫోన్ ఉందని చెప్పి వాళ్ళు కూడా అందులో వాటికి అనుగుణంగా మారిపోవడమా? అంటే బేసిక్లీ అదే చట్టం అంటే పబ్లిక్లు కూడా ఈ ఒక ఇమీడియట్లీ మనకు మంచి డబ్బులు సంపాదించాలనేది ఒక తప్పడము, ఆశ అనేది ఇది. సో ఇది వేరే స్టేట్లు కూడా ఉండొచ్చు. ఇప్పుడు కర్ణాటకలో కూడా మొన్నే చూశాను, ఒక మైసూరులో ఒక ముగ్గురు ఒకటే రోజు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో ఇట్లా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఇక్కడ కొంచెం మనము బాగా యాక్టివ్గా మీరందరూ కూడా ఇన్వాల్వ్ కావడంతో ఇది ఇంత సీరియస్నెస్ అని చెప్పి బయట రావడం జరిగింది. ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఏ నేషనల్ ప్రాబ్లము. అప్పుడు కూడా లోన్ యాప్స్ గురించి మాట్లాడింది మనం ఫస్ట్ తెలంగాణలోనే, అంతకుముందు ఎవరు మాట్లాడలేదు. సో అట్లా మనకు డెఫినెట్లీ ఇది అన్ని చోట్ల సమస్య ఉండొచ్చు. ఇప్పుడు బయట వస్తుంది కదా, డెఫినెట్లీ వచ్చే రోజు అందరు కలిసి దీనిపైన పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది ఈజీ మనీ వేన్ అంటారా? ఎవరైనా సరే మామూలుగా బెట్టింగ్ యాప్లు కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, మీరు అన్నట్టుగా లోన్ యాప్లు కావచ్చు, చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ సిస్టమ్స్ కావచ్చు, జనాల్ని ఏదో రకంగా బుడ్డి కొట్టించాలన్న ఆలోచనతోనే వీళ్ళంతా కూడా అంతే ఇంకా మనం అదే కదా, వాళ్ళకు ఫస్ట్ ఇనిషియల్గా ఏదో మీకు డబ్బులు వస్తుందని చూపిస్తారు, తర్వాత మీకు డబ్బులు ఉండదు, తర్వాత ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇట్స్ లైక్ ఎ జీరో సమ్ గేమ్. ఏమో డబ్బులు రాదు, చివరి మిగిలేదు ఒక పెద్ద శూన్యము. సో అట్లానే ఉంటుంది. ఇది కూడా ఒక విషచక్రం. మీరు అన్నట్లు ఏమవుతుంది, ఇనిషియల్గా మీ దగ్గర ఉన్న జేబు నుంచి ఉన్న డబ్బులు పెడతావు, తర్వాత మీ డబ్బులు అయిన తర్వాత మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదో ఒక వంకతోనే ఏదో ఒక లేదని ఫ్యామిలీతో తీసుకుంటావు, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్ దగ్గర, తర్వాత బ్యాంక్స్, అది అయిపోయిన తర్వాత చివరికి లోన్ యాప్స్. సో అంతా ఒక విషచక్రంలో చిక్కుపోయిన తర్వాత ఆయనకి ఏం అవకాశం ఉండదు. దానికి ఇంకా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎట్లయినా పెట్టుకుంటూ పోయి తర్వాత ఒకరోజు వాళ్ళు నష్టపోతారు. అటు వాళ్ళు కాకుండా ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. సో మీరు ప్రధానంగా ఇక్కడ ఈ విషయాన్ని గమనించారు సార్. బెట్టింగ్ యాప్లు అనేది విష సంస్కృతి జనాలలో పెరుగుతుంది, యువత పాడవుతుంది అనేది మీ అబ్జర్వేషన్లో? ఎందుకంటే మీరు గతంలో జరుగుతున్న మోసాల్ని చాలా పసిగట్టే విధంగానే మీరు ముందుకెళ్తుంటారు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మీరు చూస్తుంటే చాలా సూసైడ్స్ జరిగినావు మన స్టేట్లో, వేరే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, అక్కడ కూడా చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ చనిపోవడము, పేపర్లో రావడము, మీడియాలో రావడము నాకు చాలా బాధ అనిపించింది. లేదు ఏదో ఇది దీనిపైన మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన వాళ్ళకి చెప్పి మళ్ళీ అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ పేపర్ కటింగ్స్ వచ్చిన మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ పెట్టేసి కొంచెం నా వంతు నేను పబ్లిక్లో ఇది చేయవద్దని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అంత లోపల మీ అన్నట్లు అన్వేష్ రావడము, మళ్ళీ మనము ఇద్దరు కలిసి కొంచెము మూవ్మెంట్ చేయడము, అంత మధ్యలో మనకు అక్కడ సిపి వైజాగ్ కూడా కేసు కట్టడము, కొంత మీడియా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ టేకప్ చేయడం, ఇట్లా జరుగుతుందని చెప్పి ఇక్కడ కేసు కట్టడంతో ఒక మూమెంట్ రావడం జరిగింది. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే మూమెంట్ రావడంతో మంచి అయింది. అదేవిధంగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వచ్చి చేయగలిపారు. లేదు ఇది కొంచెము ఇది చాలా విషయం ఉంది, సమాజాన్ని చాలా నష్టం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడంతో కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. సో మీతో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కదా, సినిమా తారలు కావచ్చు, బయట ఉన్న జనాలు కావచ్చు, మీకు మామూలుగా మీతో మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వస్తుంటాయి సార్? అంటే పబ్లిక్ అనేది అంటే వాళ్ళు కూడా నష్టపోయినాం అని చెప్పి చెప్తున్నారు. ఏమంటే మెసేజెస్ పెడుతున్నారు, కొంతమంది ఫోన్ చేశారు, ఇట్లా మనం ఈ యాప్స్ని ఫాలో చేయడంతో మనం నష్టమైంది సార్ అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కేసు కడతానని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా కొంత ఈ బూతుల సంస్కృతి పెరిగిపోయింది. అంటే ఒక మనిషి, ఇప్పుడు సజ్జనార్ గారు ఒక స్థాయి ఉన్న వ్యక్తి, సో ఇంకొకరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదర్ దెన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, సో వాళ్ళపైన వాళ్ళ కుటుంబాలపైన బూతుల సంస్కృతి రకరకాలుగా వాడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నదంట. అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాని ఒక మంచి వేదికగా వాడాలి, కానీ మనం ఏదో మా ఫ్యామిలీ జోలికి రావడము, లేదంటే మనకు ఏదో క్రిటిసైజ్ చేయడము అట్లా కాకుండా ఒక మంచి పని కోసం యూజ్ చేయాలి, కానీ అది ఫ్యామిలీ జోలికి ముఖ్యంగా పోతే అది మంచిది కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఆర్టీసీలో మీరు వచ్చిన తర్వాత ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిందా సార్? 3 ఏళ్ళు, 3.5 years 3.5 years అయింది. సో ఎటువంటి మార్పులు గమనించారు? అంటే ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, మీరు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, వాళ్ళకు జరిగిన లాభాలు కావచ్చు.
బేసిక్లీ నేను వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఏ ఉద్దేశంతోని నాకు, ఎందుకంటే నేను మీకు తెలుసు చాలా హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్ ఆల్మోస్ట్. ప్రభుత్వాలు ఎవరైనా సరే సో అక్కడ అధికారిగా అక్కడ పోయిన తర్వాత అక్కడ చాలా సమస్యలు అని చెప్పి అప్పుడు బయటపడింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అది వెంటిలేటర్ పైన ఉన్న సంస్థ. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, మా సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే చాలా కష్టపడినారు. చాలా వాళ్ళకు బాగా మనతోని యాజమాన్యంతో చేయగలిపారు. మనము ఈరోజు చాలామంది అనుకోకుండా మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ రావడం మనకు ఆర్టీసీకి, ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరిగింది, ఒక వరం లాంటిది. సో దానివల్ల కూడా మనకు బాగా జరిగింది. ఫస్ట్ ఇయర్ కావడంతో కొంత మనకు మంచి జరిగింది. ఇంకా వచ్చే రోజు కూడా ఇంకా మంచి జరుగుతుంది చాలా విశ్వాసం ఉంది. వచ్చే రోజు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థకు ముఖ్యంగా మన సిబ్బంది కూడా మంచి మేలు జరిగే ఒక మంచి స్కీమ్ అది. ప్లస్ మనకు కూడా మంచి రెవెన్యూ వస్తుంది. దానివల్ల కూడా మనము పాత ఉన్న సమస్యలు చాలా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా ఉన్నాం, సమస్యలు లేవు అనడానికి లేదు, డెఫినెట్లీ సమస్య ఉంది. యాజమాన్య దృష్టిలో కూడా ఉన్నాం. సో దాన్ని కూడా మనము దృష్టిలో ఎట్లా మనము సాల్వ్ చేయాలనే పైన కూడా మనము కృషి చేయడము, ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలనేది కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. సో ఇక్కడ కూడా మీకేమన్నా ప్రణాళికలు అంటే ఆర్టీసీ ఎండి సజ్జనార్ వాళ్ళకు ఒకటి చేయాలని ఒక ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదు, అది ప్రభుత్వ దృష్టిలో ఉంది ఇప్పుడు. అది అంటే మీరు వాళ్ళని అంటే మూమెంట్ తీసుకోవడం ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికి లేదు, ఆల్రెడీ అది ప్రభుత్వ దృష్టిలో ఉంది కదా. ఆల్రెడీ చాలాసార్లు కూడా అసెంబ్లీలో కూడా డిస్కషన్ కావడం జరిగింది. అది కమిటీ ఏర్పాటు చేసి అది ఇచ్చిన ఒక రికమెండేషన్ పైన ప్రభుత్వం యాక్ట్ చేసిందని కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణ ఆర్టీసీ ఇంకా కూడా రోడ్డు పైన స్పీడ్గా పరిగెత్తాలంటే ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా బాగుండాలంటే ఇంకా ఎలాంటి సంస్కరణలు రావాలంటారు? సంస్కరణలు కావచ్చు, ఇంకా అందులో మార్పులు కావచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు చాలా ప్రభుత్వ సపోర్ట్ ఇస్తుంది, కానీ ఇంకా కొంచెము ప్రభుత్వ సపోర్ట్ చేస్తే బాగుంటుంది మనకు కొంచెము. ఎందుకంటే చాలా మనకు ఏమైంది, అప్పుడు చారిత్రాత్మక స్ట్రైక్ అయింది, చాలామంది నష్టపోయినాం. తర్వాత కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత డీజిల్ ప్రైసెస్ పెరగడము, దాంతో చాలా ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు చిక్కిపోయినావు. మనకి ఇంకా ఇవ్వాల్సింది ఇక్కడ మనకు పిఎఫ్ బకాయిలు ఉన్నావు, సిసిఎస్ బకాయిలు ఉన్నావు, డిఆర్ఏర్స్ ఇవ్వాలి, చాలా రకరకాల బెనిఫిట్స్ ఇవ్వాల్సింది ఉంది. సో మనకు వన్ టైం గ్రాంట్ ప్రభుత్వం ఇస్తే చాలా మేలు అవుతుంది. సో దట్ దానికి తగ్గట్టుగా మనం అందరు కూడా మనము సాల్వ్ చేసుకుంటే వాళ్ళకు సిబ్బందికి ఇస్తే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి అవకాశం ఉంది. అంటే మీరు రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతుంటారుగా ఆర్టీసీ ఉద్యోగులతో, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలతో కానీ. ఇంకా మార్పు అనేది ఒక సజ్జనారుగా, ఎందుకంటే చాలామంది ఆర్టీసీ ఎండీలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ సజ్జనారు మార్పు అనేది ఏం కోరుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కదా. ఇప్పుడు చాలా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒక టైంలో ఏం సంస్థ ఉంటుందా లేదన్న పరిస్థితి నుంచి సంస్థని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేశాను, ప్రభుత్వ సహకారంతో ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ ఇప్పించాను, వాళ్ళకు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశాను, వాళ్ళకు హెల్త్ పరంగా మనం చూసుకున్నాను, ఇన్సెంటివ్స్ని మళ్ళీ పునరుద్ధరించాము. సో ఇట్లా చాలా మార్పు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనకు ఇంకా చేయాల్సింది ఏమంటే ఈ గవర్నమెంట్ కొంచెము మనకు సపోర్ట్ చేస్తే ఇచ్చే సిసిఎస్ బకాయిలు కావచ్చు, మన పిఎఫ్ బకాయిలు ఇస్తే కొంచెం ఇంకా మన వాళ్ళకి అందరికి కూడా మేలు జరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఒక ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంది. అంటే మహాలక్ష్మి మీ స్కీమ్ రాకముందు, స్కీమ్ వచ్చిన తర్వాత నష్టాలు లాభాలు ఎలా ఉంది బేరీజ్ చేస్తే? అంటే లాభాల్లోనూ అంటే అక్కడికక్కడికి బాగానే ఉంది. మనము ఇంకా రావాల్సింది మనము అమౌంట్ వచ్చేస్తే ఇంకా మన సంస్థ కూడా బాగుంటుంది, మనం కూడా లాభాల్లో ఉంటాను. ఇప్పుడు బికాస్ పాత బకాయిలు ఉండడంతో మనకు అది అంతా ఓవర్ షాడో చేయడం జరుగుతుంది. ఏమంటే ఇన్ని బకాయిలు ఉంది, ఇది ఉందని చెప్పడంతోనే కొంచెం ఓవర్ షాడో కావడం జరుగుతుంది. కానీ బట్ అదర్వైజ్ సంస్థ హెల్త్ బాగానే ఉంది. సో ఈ మధ్యకాలంలో కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి రకరకాల ఇష్యూస్ చేశారు. అంటే కొన్ని ఇష్యూస్ జనరల్గా జరుగుతుంటాయి, దానికి సంబంధించి కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో సంస్థలో ఎవరు తప్పు చేసినా, నాలాంటి వాళ్ళు తప్పు చేసినా కూడా అందరూ బాధ్యులే. సో సంస్థలో తప్పు చేసిన ఉద్యోగులను ఉంచుకుంటే కూడా సంస్థ పాడైపోతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? అదే మీరు అన్నట్లు సంస్థ తప్పు చేసిందంటేనే వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రకరకాల ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అవి అయిపోయిన తర్వాత సంస్థకి ఏమో ఇది ఉండదు. ఇప్పుడు తాగి బండి నడిపే వాళ్ళని మనము వి కాంట్ ఎక్స్క్యూజ్ కదా, ఎందుకంటే 80 అదేవిధంగా ఆడవాళ్ళతోని ప్యాసింజర్స్ ఆడవాళ్ళతోని వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారంటే వాళ్ళని ఎవరు ఊరుకుంటారు? అట్లా చేయడానికి లేదు. కానీ ప్లస్ అదేవిధంగా మన రెవెన్యూ సంస్థకు వచ్చే రెవెన్యూ నుంచి గండి కొడితే ఎవరది మనం, ఎందుకంటే ప్రతి రూపాయి కోసం మనం వేరే డ్రైవర్స్ కూడా, కండక్టర్స్ కూడా కష్టపడుతున్నప్పుడు మనం ఊహించలేము. మనం ఇప్పుడే యాజమాన్యం చాలా సహకరిస్తుంది, వాళ్ళందరూ కూడా తెలుసు. కొంతమంది అంత లాస్ట్ ఎండ్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఏదో రకరకాల అలిగేషన్తో మనం ఎట్లా చేయాలనేది చేస్తున్నారు అంతే. ఈ మధ్యకాలంలో అంటే ఫ్రీ బస్సు ఎక్కడం కోసం మహిళలకు చాలా మంచి అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు గుడికి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం కావచ్చు, చిన్న వీడియోలు అనేది సర్క్యులేట్ చేస్తూ
అంటే ఇది ఒక వ్యవస్థను పాడు చేయడం కోసం కొంతమంది సోషల్ మీడియా వేదికగా అలాంటి ఇష్యూస్‌ని బయటకు తీసుకొస్తున్నారు. అది తప్పది. చూడు ఇక్కడ ఎంత పెద్ద సంస్థ. ఈరోజు దాదాపు మనము 55 లక్షల నుంచి 60 లక్షల మందిని మనము ట్రాన్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఏవో మనము 40 లాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పెరిగింది. ఆల్మోస్ట్ 10-15 లాక్స్, 20 లాక్స్ కూడా కొన్ని రోజు. సో అక్కడక్కడ కొన్ని జరుగుతుంటాయి. అది మనం ఏదో మొత్తం సిస్టమ్ పాడైందని చెప్పి మనం చూపించడం వీడియోస్ వస్తున్నాయి. అది మంచిది కాదు. చేసేవాళ్ళు కూడా తప్పదు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇది అందరి సంస్థ ఇది. ఇదేదో ఎవరో ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వ సంస్థ కాదు. ఇది అందరు కలిసిన సంస్థ ఇది. ఎందుకంటే ఎవరు లేనప్పుడు ఆదుకునింది ఈ మన ఎర్ర బస్సే. మీకు తెలిసుంటుంది. మనం ఊరికి వచ్చిందంతా అప్పుడు మనం అదే పల్లె వెలుగు. మనం కూడా కాలేజ్కి స్కూల్కి వెళ్ళిన అదే బస్సులో తిరిగాను అందరూ. సో మీరందరూ కూడా దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ మీరందరూ కూడా ఏదో జరిగిపోతుంది, మీరు అది చేశారు ఇది చేశారని చెప్పి చేస్తే మీకే నష్టం జరుగుతుంది. అది ఉద్యోగులు కూడా నష్టం చేకూర్చే అవకాశం. ఎందుకంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉద్యోగం చేయడానికి కూడా కొంత ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది పడతారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆర్టీసీ ఎండీ కావచ్చు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, అంటే కొంత మేము కూడా వీడియోలు చూస్తున్నప్పుడు మాకు కూడా ఇది అనిపిస్తుంది. అరే చిన్న చిన్న వీడియోలు తీసుకొచ్చి ఎందుకు పెట్టి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇప్పుడు ఆఫీసర్లను పెట్టడం కావచ్చు, ఉద్యోగులను కావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. అంటే ప్రజలు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇది చేయడంతో ఎవరికి లాభం అవుతుంది, అది సంస్థకు లాభం అవుతుంది. దానికి ఆనేదో కొంచెం జస్ట్ సాడిస్టిక్గా ప్లెజర్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే అది ఆనక నష్టం జరుగుతుంది. కానీ వేరే వాళ్ళు చూసే వాళ్ళకి ఏమంతా ఉండదు. ఎందుకంటే నడుస్తూనే ఉంటుంది. మనం కూడా మన వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు తెలియదేముంది, మన వాళ్ళు పబ్లిక్లో కూడా సహనం కోల్పోయారు చాలామంది. ఇప్పుడు మీరు చూస్తుంటే మన తప్పు లేకపోయినా మనం వచ్చి మా డ్రైవర్ని కొట్టడము, కండక్టర్ కొట్టడము ఇదంతా చేస్తుంది. మంచిది కాదు. ఎందుకంటే మనం పెద్ద బస్సు ఈరోజు మా డ్రైవర్సు కండక్టర్స్ చాలా కష్టపడుతుంది. డ్రైవర్సు రోజు ఈ రద్దీలో ఇండిసిప్లిన్ పబ్లిక్లో ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అంతలో ఆల్మోస్ట్ 100 మందిని ఆయన కాపాడుతుంటారు. మీరు చూస్తుంటే ఆయన ఇట్లా యుద్ధం చేసినట్లు ఆయన రోజు పోతే ఎట్లా ఉంటుంది ఆ యుద్ధము. అదే కండక్టర్స్ కూడా రోజు చాలామంది తెలియదు 12 కిలోమీటర్లు నడుస్తారు ఆయన పైన కింద ఎక్కి దిగడము, టికెట్ ఇష్యూ చేయడం అంత కష్టపడిన వాళ్ళకు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెద్ద బస్సును ఎక్కడ కావాలో అట్లా తిప్పలేరు కదా. వీళ్ళు ఇట్లానే వస్తారు ఇట్లా చేస్తారు. సో ప్రజలు సహనం ఉండాలి. వాళ్ళు కూడా మనకు అప్రిషియేట్ చేస్తేనే అందరికీ మేలు జరుగుతుంది. రెగ్యులర్ అయిన మోటివేషన్ నిర్వహిస్తుంటారా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయితే మన రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న కూడా ట్రైనింగ్ చేశాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా నెక్స్ట్ మంత్ అగైన్ ప్లాన్ చేస్తున్నాం. సో రెగ్యులర్ ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బాగా ఇన్వెస్ట్ చేశాను. హెల్త్ ట్రైనింగ్ పైన బాగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది యాజమాన్యం. ఇంకా ఆర్టీసీలో ఉద్యోగ కల్పన పెంచడానికి సజ్జనార్ దగ్గర ఉన్న ప్రత్యేక ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు మాట్లాడుతున్న నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మన ఆఫీసర్స్తోని బ్రెయిన్ స్టార్మింగ్ ఎట్లా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ అవకాశాలు క్రియేట్ చేయాలనే పైన మనం కూడా కొంత డిస్కషన్ చేయడం జరుగుతుంది. సజ్జనార్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ సంబంధించి ఇంకా లోన్ యాప్ సంబంధించి సో ఓవరాల్గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మీరు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటారు. సో వాళ్ళకి మీరు ఏమని మోటివేట్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకు కొన్ని సెక్షన్లు కావచ్చు, శిక్షలు పడే నాన్ బెయిలబుల్ కేసులు కావచ్చు. అంటే మనము ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ప్రోయాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఎంత ఉంది. అంటే సమాజంలో ఏదో కొత్త రకం మోసం వస్తూనే ఉంటుంది. అది డిటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పైన. మళ్ళీ ఓన్లీ క్రైమ్ అయిన తర్వాత కేసు కట్టడం పెద్ద గొప్పతనం కాదు. అది క్రైమ్ కాకుండా ప్రివెంటివ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆఫీసర్స్ అందరూ కూడా కోరేది అంటే మీరు కూడా మీ ఏరియాలో జరుగుతుంటాం ఇలాంటి లోన్ యాప్స్ కావచ్చు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వాళ్ళని కూడా మీరు ఎక్కడెక్కడ నష్టపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది మొత్తం ఈ నెక్సస్ అంతా బయట వచ్చి మొత్తం ఈ ఒక సమస్యని అరికట్టడానికి మంచి అవకాశం ఉంటుంది కూడా. అదేవిధంగా మీ మంచి పని చేయడంతో మీకు సొంతంగా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఒకసారి సూర్యాపేట ఎస్పీకి ఒక ఫోన్ చేసి అభినందించండి. బాస్ బాగున్నావురా? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, బాగున్నావా? బాగా చేశారు, చాలా బాగా చేశారు. అది ఈరోజు కూడా మీ టీవీ ఇంటర్వ్యూ చూశాను. మళ్ళీ మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేశారు. అంతకుముందు ఉన్న ఎస్పీ సన్ప్రీత్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్లో మళ్ళీ తర్వాత ఆనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. తర్వాత మీరు వచ్చి ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని బాగా చేశారు. ఐ థింక్ ఇంకా కొంచెము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మొత్తం అంతా నెక్సస్ బయటకు వస్తుంది. ఎట్లా చేశారు, ఎట్లా అనేక డబ్బులు వచ్చింది, అది మొత్తం అనేది బయట వస్తుంది. షూర్ సార్. టుడే ఈ రోజు నేను కూడా ఐఓన్ పిలిచినాను సార్. లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేసినాను. సో ఇది క్లోజ్ లో మానిటర్ చేస్తాం సార్. అతనికి మొత్తం హౌ ద మనీ ఫ్లో ఎట్లా జరిగింది. సో ఇంకా వీఆర్ విక్టిమ్స్ భయ్యా సన్నీ యాదవ్ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్లలో పెట్టినటువంటి ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం సార్ త్రూ మీడియా.
సో వాళ్ళు వస్తే ఇంకా ముందుకొస్తే మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసుకొని ఈ కేసును స్ట్రెంథన్ చేసి భయ్యా సన్నీ యాదవ్కి ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా బిఎన్ఎస్ ప్రకారం అప్లై చేశాం సార్. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. చేస్తాం సార్. చేయండి కొంచెం సపరేట్ ఒక టీం పెట్టేస్తే అయిపోతుంది దాన్ని. షూర్ సార్. డే టు డే వీఆర్ మానిటరింగ్ ద కేస్ ఇన్వెస్టిగేషన్. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ దెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సూర్యాపేట ఎస్పీ నరసింహ లాంటి వాళ్ళు కూడా, అంటే మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్ల కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ గారు చెప్తున్నట్టుగా చాలామంది బాధితులు, అంటే చాలా చోట్ల కూడా, అంటే ఒక సన్నీ యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తులు కావచ్చు, వాళ్ళపైన రకరకాల జిల్లాల్లో కేసులు పెడితే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే బయట ఇష్యూ వస్తుంది కదా, ప్రభుత్వం కూడా అర్థమవుతుంది సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు అంతకుముందు మనకు సైబర్ క్రైమ్ కూడా అట్లానే అయింది కదా, అంతకుముందు కూడా అంతా లేదు. ఇప్పుడు 1930 వచ్చిన తర్వాత ఇంతమంది కంప్లైంట్ చేయడము, ఇట్లా బయట రావడము, ఇలాంటి మోడస్ ఆపరెండి ఉంది. అంతకుముందు కూడా లోన్ యాప్స్ కూడా అట్లానే అయింది. మన కేసు కట్టిన తర్వాత రాజ్కోట్లో అయింది, సైబరాబాద్లో అయింది, అన్ని చోట్ల అయింది, మొత్తం దేశం అంతా ఊపందుకునింది. సో అట్లానే ఉంటుంది. అది ఒక ఇష్యూ బయట వచ్చిన తర్వాత మనము పబ్లిక్ కూడా, అంతకుముందు ఎవరు అనుకోరు కదా, చాలామంది ఈ కేసులు కూడా. ఇంకోటి ఏం గమ్మత్ అంటే చాలామంది నష్టపోయానని చెప్పి బయట రావడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు ఏదో పరువు పోతుందని చెప్పి. బట్ అట్లీస్ట్ ఇలాంటి ఇంకా 4 వచ్చారంటే వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, లేదు కూడా నేను కూడా చేయలే, వేరే వాళ్ళు కూడా ఆదుకోవాలనేది కూడా వాళ్ళకు వస్తుంది. అది కూడా వాళ్ళు కూడా మంచి జరుగుతుంది, సమాజానికి కూడా మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి ఒక కేసు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇలా బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళు మీ అబ్జర్వేషన్ ఎంతమంది ఉండి ఉండొచ్చు అనుకో? చాలామంది ఉన్నారంటే యాప్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతావు ఏం తెలియదు కదా, బయట దేశం నుంచి వస్తున్నావు, ఇక్కడ ఉందా ఏమనేది తెలియదు, చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ సన్నీ యాదవ్ లాంటి వ్యక్తి అమెరికాలో ఉండి ఉన్నాడు. సో ఇలాంటి కేసులు జరుగుతున్నప్పుడు అమెరికా నుంచి ఇండియాకు రావడానికి అతను పెద్ద ఇంట్రెస్ట్ చూపాడు. అలాంటి వ్యక్తులను పట్టుకురావడం కోసం మన దగ్గర ఉన్న సిస్టమ్ లేదు. మళ్ళీ ఇప్పుడు మనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడము, మళ్ళీ మనము ఆయన పైన మొత్తం రుజువు చేయడము, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకు సమర్పించడము, మళ్ళీ ఛార్జ్షీట్ వేయడము, మళ్ళీ సిబిఐతోని కోఆర్డినేట్ చేయడము, సిబిఐ ద్వారా మళ్ళీ ఇంటర్పోల్కి వెళ్ళడము, ఇంటర్పోల్ ద్వారా మళ్ళీ ఆ కన్సర్న్ దేశానికి మనం ఇన్ఫర్మేషన్ పంపడము, ఆయన ఎక్కడ ఉన్న లొకేషన్ చేస్తే అక్కడ పోలీసు మన సహకరించి అక్కడ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇంటర్పోల్కి ఇన్ఫార్మ్ చేసి, ఇంటర్పోల్ నుంచి సిబిఐకి, సిబిఐ నుంచి మనకు మన నోడల్ ఏజెన్సీ ఇక్కడ సిఐడి ఉంటుంది, ఆ సిఐడికి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత దెన్ ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్స్ట్రడిషన్ పాలసీ ఒక పెద్ద ప్రాసెస్. బట్ అంటే కొంచెం సిస్టమేటిక్గా చేయాల్సి వస్తుంది. అది ఫైనల్గా సజ్జనార్ గారు, అంటే బెట్టింగ్ యాప్స్ నిర్వహించే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, మిగతా వ్యవహారాలు నిర్వహించే వ్యక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు ఫైనల్గా మీరు? ఇప్పుడు వాళ్ళకి కఠిన శిక్షణ ఇస్తున్న వార్నింగ్ కావచ్చు, వీళ్ళకి సేఫ్ సైడ్ కావడానికి సూచన కావచ్చు. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, డబ్బులు ఊరికే రావు, మీరందరూ కూడా కష్టపడితేనే డబ్బులు వస్తావు. వేలాది సంవత్సరం నుంచి చాలామంది చేసుకుంటూ వచ్చినారు, ఇట్లా మీరు చేస్తే మనకు చాలా డబ్బులు వస్తుందని చెప్పి. ఇప్పుడు మనకి ఇంకా ఈ టెక్నాలజీ పెరగడంతో ఇంకా మోసం చేయడానికి మంచి ఎక్కువ అవకాశం దొరికింది ఫ్రాడ్స్టర్స్కి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. మీరు ఎవరు కూడా బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా మీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, మన ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, మీరందరూ కూడా దాని నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఎందుకంటే చాలామంది ఇప్పుడే ఆల్రెడీ నష్టపోయినారు, చాలామంది ఫ్యామిలీస్ కూడా చాలా చిద్ర అయినారు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరందరూ కూడా ఇమీడియట్లీ డిలీట్ చేయండి. మీరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో చేస్తున్నారు, వాళ్ళు ఏమాత్రం ఇలాంటి అన్ఎథికల్ బిజినెస్ కావచ్చు, ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరినీ మీరు అన్ఫాలో కావాలి. మీరు రక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదిస్తారు, ఆయన మంచి ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఆ దేశానికి వెళ్తారు, ఈ దేశానికి వెళ్తారు, పెద్ద కార్ కొంటారు, పెద్ద బిల్డింగ్ కడతారు, 2 వీలర్ని కాల్ చేస్తారు, విసిరేస్తారు డబ్బులు. అదంతా ఆయన కోసం. మనకు మాత్రం ఏం రాదు. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, సో అందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్. అందరూ కూడా ఈ ఒక ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి వాళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అందరూ కూడా కలపాలని చెప్పి నేను కోరుతున్నాను. నిందితులకు ఇచ్చే వార్నింగ్ అంటే మీకు ఎవరు కూడా చాలామంది ఇప్పుడు ఏదో మీరు అంతకుముందు అన్నట్లు చాలామంది డిలీట్ చేయడం జరుగుతుందని చట్టం తన పని చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ పోలీస్ కేసు రిజిస్టర్ అయితే మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అరెస్ట్ కావాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు సంపాదించి కూడా మీకు అటాచ్మెంట్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఏమేమి సంపాదించాలి, ఆస్తులు కూడా అటాచ్మెంట్ ఫోర్ఫిట్ చేయడానికి అవకాశం ఉంది. నష్టపోతారు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు మీకు మంచి టాలెంట్ ఉందంటే అది మంచి కోసం వాడండి. ఏదో మీరు టూరిజం కావచ్చు, లేదంటే మీరు ఒక ఫారెస్ట్ గురించి కావచ్చు, కుకింగ్ గురించి కావచ్చు, మీకున్న హాబీస్ గురించి మీరు చెప్పడానికి ఒక మంచి వేదిక సోషల్ మీడియా. బట్ ఎవరో వచ్చి మీకు ప్రలోభ పెట్టి ఇలాంటి
చేస్తారంటే అది కాదు. సో మీరు ఎక్కడైనా మీరు మళ్ళీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. చట్టం మళ్ళీ ఏ రోజు కూడా వదలదు. మీరు డెఫినెట్లీ చట్టం తన పని చేసి మీకు దెర్ ఇస్ నో వన్ అబౌవ్ ది లా. సో ఎవరు కూడా ఇలాంటి జోలికి పోవద్దని చెప్పి అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే బెట్టింగ్ యాప్లు కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ, లోన్ యాప్స్ కానీ, మైక్రో ఫైనాన్స్ కానీ ఎవరైనా సరే కఠిన శిక్షలకు బాధ్యులు కావాల్సిందని చెప్పి సజ్జనార్ గారు హెచ్చరిస్తున్నారు. యాజ్ ఏ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో ఇష్యూస్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కూడా అదే చైతన్యవంత దిశగా తీసుకెళ్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి మోసాలకు గురి కాకుండా, మీరు బలి కాకుండా, మీ కుటుంబాల్ని పాడు చేసుకోకుండా, వేరే రకమైన ఇష్యూస్ని కూడా తీసుకోకుండా కూడా జాగ్రత్త పడాలని చెప్పి కూడా సజ్జనార్ గారు చూస్తున్నారు. బీ అలర్ట్. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, వేరే ఇష్యూస్ కూడా వచ్చి ఆత్మహత్యలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. డబ్బులు ఊరికే రావు, సార్ చెప్పినట్టుగా ఊరికే రావు. డబ్బులు సంపాదిస్తూనే వస్తాయి, కష్టపడుతూనే వస్తాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగానే మీరు ఉండాలి. కానీ ఇలాంటి చెడు వ్యసనాలు, చెడు ఏదైతే యాప్స్ వాళ్ళకి అలవాటు చేసి ప్రజలను పాడు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.